వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 25 రోజుల ముందు వేటపాలెం టు అమెరికా వయా హైదరాబాద్ రాజేష్ అప్సాని గారితో ఒక వీడియో చేశాం. ఆ వీడియో ఎలా వైరల్ అయిందో అందరూ చూశారు. నేడు అమెరికా టు హైదరాబాద్ ఆయన అమెరికాలో ఆయన అనుభవాలని, ఆయన తిరిగిన ప్రదేశాలని, అక్కడ తన బంధువులతో, తన మిత్రులతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పంచుకున్న సమయాన్ని మనకి వివరించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రాజేష్ అప్సాని గారు. వారిని అడిగి అమెరికా విశేషాలను మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజేష్. నమస్కారం. మీ అమెరికా ప్రయాణం 23 రోజులు ఎలా సాగింది? అక్కడ ఎలా మన వాళ్ళని, తెలుగు వాళ్ళని, ముఖ్యంగా వారి అనుభవాలని, మీతో జరిపిన సంభాషణల్ని మన ప్రేక్షకుల కోసం. మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే నేను అమెరికా వెళ్ళటానికి ముందు మీరు నన్ను గురించి, నా గతాన్ని గురించి, నా వ్యక్తిగత జీవితాన్ని గురించి 10 మందికి పరిచయం చేస్తూ మీ ద్వారా చేసిన వీడియో వేటపాలెం టు అమెరికా వయా హైదరాబాద్. ఆ వీడియో చేసిన పూర్వరంగంలో నేను అమెరికా వెళ్ళటం జరిగింది. అమెరికా వెళ్ళిన తర్వాత అంటే గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో నేను క్రియాశీలకంగా ఉండటం వల్ల, లేదు యూట్యూబ్ ఛానల్స్లో ప్రధాన స్రవంతి మీడియాలో రాజకీయ విశ్లేషకుడిగా నేను వేలాది వీడియోల్లో, వందలాది టీవీ చర్చల్లో పాల్గొనడం వల్ల రాజేష్ అప్పసానిగా నన్ను గుర్తించే వారికి కూడా మీ వీడియో నా అసలు సిసలు, నా గతాన్ని, నా వర్తమానాన్ని ప్రజలకు పరిచయం చేసినట్టయింది. ఆ వీడియో చూసిన వాళ్ళకి, అంటే రాజకీయ విశ్లేషకుడిగా నన్ను అభిమానించే వాళ్ళకి కూడా ఆ వీడియో చూసిన తర్వాత, నా నేపథ్యం గురించి విన్న తర్వాత నా మీద మరింత ఆదరమానాలు వాళ్ళకి పెరిగాయి. అంటే స్థానిక నాయకత్వం నుంచి నిత్యం ప్రజా జీవితంలో, అంటే ఒక స్థాయి రాజకీయానికే పరిమితమైనా కూడా నేనేం కోల్పోయాను, ఏం కోల్పోయినా ఆనాటి నుంచి ఈనాటికి కూడా అదే లాయల్టీ నేను కలిగి ఉన్నాను అనేది నా వ్యక్తిత్వాన్ని వాళ్ళకి మరింత చేరువ చేసింది. ఆ చేరువ చేసిన నేపథ్యంలో జూలై 2వ తారీఖు మధ్యాహ్నం డెట్రాయిట్లో అడుగుపెట్టిన నన్ను పూర్తి ఆత్మీయతతోటి, ఒక రకంగా అప్పుడే కొత్తగా పరిచయం అవుతున్న వాళ్ళకి కూడా వాళ్ళు నాకు కొత్తగా పరిచయం కావటం, కానీ కొన్ని సంవత్సరాలుగా నన్ను వాళ్ళు మీడియాలో చూస్తూ ఉండటంతో నేను వాళ్ళకి చాలా పాతగానే అనిపిస్తూ ఉన్నా. ఆప్యాయతతోటి వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకొని 2వ తారీఖు మధ్యాహ్నం నాకు బస్ ఏర్పాటు చేసిన హోటల్కి నేను చేరేటప్పటికే ఆ హోటల్లో దాదాపుగా 100 రూములు ఈ తానా అతిథుల కోసం బుక్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రాంగణం మొత్తం కిటకిటలాడిపోతూ ఉంది. అందరూ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో మనం వింటూ ఉన్న పేర్లు, చూస్తూ ఉన్న వ్యక్తులు, హైదరాబాద్ నుంచి వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, వాళ్ళు ఏం చేశారంటే ఈ రాజకీయంగా వారు ఆహ్వానించిన అతిథులు మొత్తాన్ని ఒక హోటల్లో పెట్టారు. కళాకారులు, అలాగే సినిమా రంగానికి సంబంధించిన నేపథ్య గాయకులు, సంగీత కళాకారులందరినీ ఒక హోటల్లో పెట్టారు. దాంతో ఏమైందంటే ఈ లైక్ మైండెడ్ వాళ్ళందరూ ఒక ప్లేస్కి చేరినట్టు అయింది. ఇక్కడ అందరి ఆలోచన రాజకీయాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి అందరూ ఒకరికొకరు ఇక్కడ హైదరాబాద్లో కూడా తెలిసిన వ్యక్తులే, ఒకరికొకరు ఎదురుపడుతున్న వ్యక్తులే కాబట్టి ఎవరికి కొత్త అనిపించలే. తర్వాత ఏమైందంటే నాకు కూడా ఇక్కడ హైదరాబాద్లో నేను, అడిస్మల్లి శ్రీనివాసరావు గారు, అంకం చౌదరి గారు, మేము ఇక్కడ ఏదైనా కార్యక్రమాలకు అటెండ్ అయినప్పుడు చాలామంది అంటే మా మీడియా చర్చల్లో మమ్మల్ని చూసిన వాళ్ళు, మా యూట్యూబ్ వీడియోలు విన్నవాళ్ళు మా దగ్గరకు వచ్చి పలకరియటం, మమ్మల్ని పొగడటం, మాతో సెల్ఫీస్ తీసుకోవడం అనేది మాకు ఇక్కడ అలవాటైపోయింది. కానీ అమెరికా నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. ఆ ప్రాంతంతో నాకు పరిచయం లేదు, అక్కడ సంస్కృతితో నాకు పరిచయం లేదు, అక్కడ ఎటువంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని ఒక సంశయంతో నేను అక్కడికి అడుగుపెట్టిన వాడిని, ఎటువంటి సంశయాలకు ఆస్కారం లేకుండా మన ఊర్లో, మన అరుగు మీద, మన ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి కూర్చున్న అనుభూతి నాకు అక్కడ కొద్దిసేపట్లోనే కలిగించారు వాళ్ళు. ఈ నేపథ్యంలో ఆ 2-3 రోజుల్లో 2, 3, 4 డెట్రాయిట్లో ఉన్నా. నేను కొన్ని వందల మందిని కలవటం జరిగింది. తానా సభల్లో కృష్ణా జిల్లా ఫోరంలో పాల్గొన్నాను, అమరావతి రౌండ్ టేబుల్లో పాల్గొన్నాను, అలాగే తానా మెయిన్ డయాస్ మీద పొలిటికల్ ఫోరంలో భాగంగా మాక్ అసెంబ్లీ జరిగితే ఆ మాక్ అసెంబ్లీలో
రఘురామకృష్ణరాజు గారు స్పీకర్గా, నేను కూడా ఒక శాసనసభ్యుడి రూపంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. మాక్ అసెంబ్లీలో మాక్ అసెంబ్లీలో కొన్ని వేల మంది సమక్షంలో జరిగింది. అది శాసనసభ్యుడికి పాత్ర పోషించారు అక్కడ. ఫుల్ హౌస్. అది నిజం కావాలని మనందరం కోరుకుంటాం. అంతటి స్థాయి అవకాశాలు, అంటే అంతటి ఆర్థిక స్తోమత నాకైతే లేదు. అంతటి స్థాయి అవకాశాలు దక్కించుకోవాలనే ఆశ కూడా నాకు లేదు. ప్రజాదరణ ఉన్నప్పుడు స్థాయితో సంబంధం లేదు, డబ్బులతో సంబంధం లేదు. ఇవాళ రాజకీయాలు ఎంత కాస్ట్లీ అఫైర్గా మారిపోయినాయి అనేది 1994 నుంచి స్థానిక రాజకీయాల్లో వివిధ ఎన్నికలు, ఆ ఎన్నికల నిర్వహణ, పోల్ మేనేజ్మెంటు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా చూస్తున్న నాకు ఇవాళ ఒక ఎమ్మెల్యే స్థాయి అంతటి గొంతెమ్మ కోరికనే నేను అనుకుంటాను నేను దాన్ని. ఎందుకంటే నా స్థాయి ఏంటనేది నాకు తెలుసు కాబట్టి. ఆర్థికంగా ఉటికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా ఊరు స్థాయి రాజకీయాన్నే 10 సంవత్సరాలు మెయింటైన్ చేసేటప్పటికి దాని పర్యవసానం నేను కట్టుబట్టలతో నటోడి మీదకి వచ్చి నేను ఇవాళ అంతకన్నా పెద్ద పెద్ద అంగలేసే ఆలోచనలు నేనైతే చేయలేను కూడా. ఇక ఆ ఇష్యూ పక్కకు పెడితే తానా సభల్లో చాలా అంటే చాలా విస్తృతంగా అక్కడ అటెండ్ అయిన వాళ్ళందరితోటి కూడా చర్చలు జరిగినాయి. వాళ్ళకున్న డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయటం, ఒక రకంగా ఊపిరి సలపని విధంగా ఇటు నలుగురికి సమాధానం చెప్పేలోపు ఇటువైపు నుంచి ఇంకొక నలుగురు, కొత్త ప్రదేశం అనే ఆలోచన రాకుండా కొన్ని వేల మంది తెలుగు వాళ్ళు, ఆ వేల మందిలో నాకు ముందు నుంచి బాగా పరిచయం ఉన్న వాళ్ళు, చాలా సంవత్సరాల నుంచి కాస్త కాంటాక్ట్ మిస్ అయిన వాళ్ళు సడన్గా ఎదురుపడి అక్కడ పలకరీయటం, తర్వాత నేను కొంతమంది గుర్తుపట్టలేని పరిస్థితిలో కూడా మేము పలానా కదా అని చెప్పి, ఎందుకంటే 20-30 సంవత్సరాల కాలం గడిచేటప్పటికి ఫిజికల్గా మార్పులు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక కోలాహల వాతావరణంలో అక్కడ కార్యక్రమం జరిగింది. తర్వాత మా గ్రామస్తులు, నాకు సన్నిహిత బంధువులు, నేను ఒక 3-4 ఇళ్ళకి వెళ్ళి రావడం జరిగింది. తర్వాత ప్రసాద్ చుక్కపల్లి గారు అని చెప్పని వారింటికి దాదాపుగా ఒక 100 మందిని, రఘురామకృష్ణరాజు గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, కామినేని శ్రీనివాస్ గారు, వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు, ఇటువంటి వాళ్ళందరినీ మమ్మల్ని అందరినీ లంచ్కి ఇన్వైట్ చేశారు. అక్కడ దాదాపుగా వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది కూడా దగ్గరగా పరిశీలించడానికి ఆస్కారం కలిగింది. ఆ తర్వాత 5వ తారీఖు బయలుదేరి నేను నాట్స్ కన్వెన్షన్ ట్యాంపాలో జరుగుతోంది, ఫ్లోరిడా రాష్ట్రంలో. నాట్స్ అంటే తానా వారు నన్ను ఆహ్వానించారు. నాట్స్ వారి నుంచి నాకు వ్యక్తిగత ఆహ్వానం అయితే లేదు, కానీ మా తమ్ముడు ఉన్నాడు అక్కడ. మీ ఓన్ బ్రదరు? మా తమ్ముడు ఏమన్నా అంటే ఇక్కడ వ్యవస్థాపక డైరెక్టర్స్లో మా తమ్ముడు ఒకడు, నాట్స్ వ్యవస్థాపక డైరెక్టర్స్లో. 2023లో జరిగిన నాట్స్ కన్వెన్షన్కి తనే కన్వీనరు. అంతకుముందు నాట్స్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నాడు తను. నేనున్నా కదా, నిన్ను ఇంకా ప్రత్యేకంగా ఇంకొకళ్ళు ఆహ్వానించేదేంటి, నువ్వు వచ్చేయని చెప్పిన మీదట 5వ తారీఖు బయలుదేరి ఫ్లోరిడా వెళ్ళా, ట్యాంపా. 5-6 అక్కడ అల్లర్జును, వెంకటేష్ గారు, బాలయ్య గారు, చాలామంది నాయకులు, వివిధ కళాకారులు, అలాగే తానాలో ఎంతమందిని కలిశారో అంతకంటే ఎక్కువగా నాట్స్లో కలవటం జరిగింది. నాట్స్లో కూడా కొన్ని 100 మందిని కలవటం జరిగింది. నాకు 35 సంవత్సరాల క్రితం మిస్ అయిన కాంటాక్ట్స్ చాలామంది. నా స్కూల్ క్లాస్మేటు 1982 తర్వాత నేను ఎప్పుడు ఒకసారి కూడా కలవలా. తను నాకు సడన్గా అక్కడ ఎదురయ్యాడు 43 సంవత్సరాల తర్వాత. అదే ప్లేస్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు, డాక్టర్ కోణనేని ప్రభాకర్ అని చెప్పని. మా తమ్ముడికి నాకు ఇద్దరికి స్కూల్ క్లాస్మేట్. నేను మా తమ్ముడు ఒకే క్లాస్, 11 ఇయర్స్ మేము ఇద్దరం ఒకే క్లాస్. సో మా కజిన్ అంటే మా పిన్ని గారి పెద్ద అబ్బాయి, తనతో పాటు ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ గుంటూరు ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో. వాళ్ళు ఎదురుపడి అన్నా మేము పలానా కదా, మీ రాజశేఖర్ ఫ్రెండ్స్ కదా అని చెప్పానంటే అప్పుడు ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటే ఫీచర్స్ ఏం మారలా. ఇక ఇట్లా మొదలుపెట్టి కొన్ని 100 మందిని అక్కడ కలవటం జరిగింది. మరుసటి రోజు 6వ తారీఖు కన్వెన్షన్ అయిపోయింది. 5వ తారీఖు నైటు యాక్టర్ సాయి కుమార్ గారు, ఆయన మా తమ్ముడు వీళ్ళతోటి చాలాసేపు స్పెండ్ చేయడం జరిగింది. 6వ తారీఖు 5 నైటు అల్లర్జున్ వచ్చారు. 6వ తారీఖు రోజు బాలయ్య, వెంకటేష్ వాళ్ళిద్దరు ఉన్నారు. బాలయ్య గారు దగ్గరగా గడిపారు. అయితే 6వ తారీఖు ఒకే లైన్లో, అంటే ఆ ఫస్ట్ లైన్లోనే నాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు కార్యక్రమం అయిపోయినాక 7వ తారీఖు మా తమ్ముడికి బాలయ్య గారికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా తమ్ముడు కాల్ చేసిన మీదట బాలయ్య గారు రూమ్లోనే ఉన్నాను రమ్మన్నారు. నేను మా తమ్ముడు ఇంకొక అతను బాలయ్య గారు రూమ్కి వెళ్ళాం. బాలయ్య గారు, రామకృష్ణ గారు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూర్చొని ఉన్నారు. సో నందమూరి బ్రదర్స్ తోటి అప్సాని బ్రదర్స్ కలిసామన్నమాట. ఒక పావుగంట సేపు
వారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. 1985 అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఆయన 20 సంవత్సరాల యువకుడు బాలయ్య గారు. అప్పుడు ఆయన తెనాలి ఎన్నికల ప్రచారం సందర్భంగా వచ్చినప్పుడు నేను జూనియర్ ఇంటర్ విద్యార్థిని. గుర్తు చేశారు ఆ సంఘటన? అంత టైము అంటే వివిధ కార్యక్రమాలు వీటి గురించి మాట్లాడుకోవడం సరిపోయింది. తర్వాత వాళ్ళ తమ్ముడు రామకృష్ణ గారు చెప్పారు, ఈయన టీవీ డిబేట్స్లో వస్తుంటాడు హైదరాబాద్లో, మనం అక్కడ అన్ని టీవీ ఛానల్స్లో ఈయనే కనిపిస్తుంటాడు అని చెప్పి. రామకృష్ణ గారు ఇక్కడ నాకు కార్యక్రమాల్లో కలుస్తుంటాము, పరిచయం ఉంది కదా. లోపలికి వెళ్తూనే ఆయన అడిగారు, ఎప్పుడు వచ్చారు, మీరు ఎప్పుడు వచ్చారు అని చెప్పాను. తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఆయనే పరిచయం చేశారు. మా తమ్ముడు చెప్పేలోపుగానే ఆయన చెప్పారనమాట. సో ఇది 6వ తారీఖు. నేను అక్కడ మా పెద్దమ్మ గారు వాళ్ళ ఇద్దరు మా అక్కలిద్దరు వాళ్ళు అక్కడే ఉంటారు. తర్వాత కూడా ఒక 2-3 రోజులు అక్కడే ఉన్నాను నేను టెంపల్లోనే. 10వ తారీఖు ఉదయాన్నే బయలుదేరి నేను మా తమ్ముడి ప్లేస్కి వెళ్ళాను. పెన్సిల్వేనియా స్టేటు ఫిల్డెల్ఫియా వెళ్ళిన తర్వాత ఫిల్డెల్ఫియాలో ఫస్ట్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం 10వ తారీఖు సాయంత్రం జరిగింది. తర్వాత 12వ తారీఖు ఉదయాన్నే ఫిల్డెల్ఫియా నుంచి బై రోడ్డు న్యూజెర్సీ, న్యూయార్క్ వచ్చాను. అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెమోరియల్, అక్కడ వేసిన ఆ మెమోరియల్, అలాగే కొత్తగా నిర్మాణం చేసిన వరల్డ్ ట్రేడ్ సెంటరు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ కార్యాలయం, టైమ్ స్క్వేరు, ఇవన్నీ చూసి ఆ నైట్ బయలుదేరి బోస్టన్ వెళ్ళా బై రోడ్డు. మళ్ళీ బోస్టన్లో మళ్ళీ అక్కడ ఒక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. అక్కడ ఏబి వెంకటేశ్వర గారు, నేను డయాష్ షేర్ చేసుకున్నాం. ఫిల్డెల్ఫియాలో కానీ బోస్టన్లో కానీ సహజ సిద్ధంగా తెలుగుదేశం అభిమానులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన, రాజకీయాలని ఇక్కడ స్థితిగతుల్ని నిశ్చితంగా పరిశీలిస్తున్న, చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, ఆలోచన శక్తి కలిగిన ఎన్ఆర్ఐలు వాళ్ళ అనుమానాలు, వాళ్ళ సందేహాలని రకరకాల ప్రశ్నల రూపంలో నాకు సంధిస్తే, నాకు తోచిన విధంగా, నేను చెప్పగలిగిన విధంగా వివరణాత్మకంగా నేను వాళ్ళకి వివరం చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం పాలన మీద వాళ్ళ అభిప్రాయాలను అడిగారు మిమ్మల్ని? చాలా అభిప్రాయాలు, వాళ్ళ అనుమానాలు చాలా వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కనీసం ఇప్పుడు నమోదవుతున్న కేసులైనా విచారణలో కొలికి రావడానికి ఆస్కారం ఉంటుందా? రాజధానికి ఇప్పుడు సమీకరించాలి అనుకుంటున్న అదనపు భూమి అవసరం ఉందా? పాలనాపరంగా గతంలో విమర్శించిన ఇండోసాలు, షిర్డీ సాయి వంటి వాటికి ఇప్పుడు ఎందుకు మళ్ళీ పనులు కట్టబెడతా ఉన్నారు? మెగా ఇంజనీరింగు, ఇటువంటి రకరకాల ప్రశ్నలు. అలాగే 2019 ముందు సంకీర్ణంలో ఏర్పడినటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఈసారి తలెత్తకుండా ఉంటాయా? ఎందుకంటే 2014లో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి ఎన్నికల్లో పాల్గొన్నా, జనసేన పోటీ చేయకున్నా కూడా ఈ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంగా మద్దతుగా నిలిచింది. తర్వాత 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు విడివడి పోటీ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈ సంకీర్ణ ధర్మాన్ని 2029 వరకు కూడా ఈ 3 పక్షాలు కొనసాగించగలుగుతాయా లేదా? ఇటువంటి రకరకాల ప్రశ్నలు నాకు ఉన్న అవగాహన మేరకు చాలా వివరంగా వాళ్ళకందరికీ వివరం చెప్పడం జరిగింది. ఫిల్డెల్ఫియాలో, బోస్టన్లో కూడా అదే. బోస్టన్ నుంచి డల్లాస్ వెళ్ళాను. డల్లాస్లో కూడా ఇంకొక మీట్ అండ్ గ్రీట్ జరిగింది. అక్కడ కూడా ఎవరైనా యూనిఫామ్గా ఒకే ప్రశ్నలు, ప్లేస్ మారుతుంది. డల్లాస్ అంటే మన కుకట్పల్లిలో ఉంటుందేమో. అంటే నాకు డల్లాస్ చూసిన తర్వాత కూడా అక్కడ ఇంతటి స్థాయిలో తెలుగు సంఖ్యాబలం ఉందనేది నాకు ముందు తెలియదు. అసలు నేను అమెరికా వెళ్ళటమే ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా, ఇప్పుడు ఫిల్డెల్ఫియాలో అంతమంది తెలుగు కమ్యూనిటీ ఉన్నారని నేను ఊహించాల. ట్యాంపాలో తెలుగు కమ్యూనిటీ తక్కువ అన్నారు, కానీ అక్కడ కూడా మన బెల్లం జిలేబీ, మిరపకాయ బజ్జీలతో సహా ఆనియన్ పకోడీ దగ్గర నుంచి అన్నీ చక్కగా ఇంటికి పార్సల్ వస్తున్నాయి. అంటే కొత్తదనం అనేది ఎక్కడ అనిపించలే. తర్వాత డల్లాస్లో కూడా అక్కడ కూడా మీట్ అండ్ గ్రీటు. అయితే ఇక్కడ ట్యాంపాలో కానీ నా పాత మిత్రులు, మా గ్రామస్తులు కలిశారు. డెట్రాయిట్లో మా గ్రామస్తులు కానీ వాళ్ళ ఇళ్ళకెళ్ళి వచ్చాను. డల్లాస్లో మా బంధువులు, మా గ్రామస్తుల ఇళ్ళకెళ్ళి వచ్చాను. డల్లాస్ నుంచి 16వ తారీఖు లాస్ వేగాస్ వచ్చాను. అక్కడ మా పిన్నిగారు అబ్బాయి ఉంటాడు.
అక్కడే అంటే ఈ మొత్తం పర్యటనలో కొద్దిగా నేను ఆ సైట్ సీయింగ్కి వెళ్ళింది అదే, లాస్ వెగాస్లో. లాస్ వెగాస్లోనే. న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, టైమ్ స్క్వేర్ ఆ న్యూయార్క్లో చూశాను. తర్వాత లాస్ వెగాస్లో గ్రాండ్ క్యానను, అలాగే అక్కడ క్యాసినోలు. అసలు ఆ క్యాసినోల్లోకి వెళ్తే ఇక్కడ మనం కొంచెం చర్చించుకోవాల్సిన అంశం ఇది. ఒక్కొక్క క్యాసినో నిర్మాణానికి 2 నుంచి 4 బిలియన్ల ఖర్చు పెట్టారు. అంటే ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ, ఆ నిర్మాణ తీరు కానీ, అక్కడ జరుగుతున్న వ్యాపార లావాదేవీలు కానీ, అక్కడున్న రిచ్నెస్ చూస్తే అంటే 4 బిలియన్లు అంటే ప్రస్తుతం మన భారతదేశపు కరెన్సీలో 36-37 వేల కోట్ల రూపాయలు ఒక క్యాసినో కోసం. మనం 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన రాజధాని నిర్మాణానికి 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే రాష్ట్ర సంపద మొత్తం ఒక దగ్గరే పోస్తున్నారు అని చెప్పని విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు. క్యాసినో అంటే ఒక్క జోరుగా జరుగుతూ ఉంటుందంటే మాల్ లాగా ఏమైనా ఉంటుందా? పెద్ద షాపింగ్ మాల్, హాస్పిటాలిటీ, హోటలు అన్నీ ఉన్నాయి. మన మాల్స్లానే ఉంటాయి. పెద్ద షాపింగ్ మాల్. అసలు ఆ షాపింగ్ మాల్ చూస్తే నేను సీజర్స్ అని ఒక క్యాసినోలోకి వెళ్ళాను చూడటానికి. 4th ఫ్లోర్లో మన వెనీస్ థీమ్, అంటే వెనీస్లో ఎలా అయితే కాల ఉండి 2 పక్కల బిల్డింగ్ నుండి పడవల మీద ప్రయాణం జరుగుతూ ఉంటుంది, అలా 4th ఫ్లోర్లో ఓ పెద్ద కాలవ. ఆ బిల్డింగు ఒక ఫ్లోర్ మొత్తం కాలవ, బోట్లు. ఆ బోట్లలో ఎక్కిన వాళ్ళకి ఈ బోటు నడిపే వాళ్ళు పాటలు పాడి వినిపించడం, ఈ గట్టు మీద ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ పాటలకు మైమరిచి వీళ్ళకి టిప్పులు ఇవ్వటం. అసలు అంటే మనము చూడని ఊహించని కొత్త ప్రపంచాన్ని చూస్తాం. నాకు అక్కడ అన్నిటికన్నా ఆశ్చర్యంగా కట్టిపడేసింది ఏంటి అంటే, ఆ ప్రాంగణంలోకి మనం అడుగు పెడుతున్నప్పుడు ఆ ప్రెమిసెస్లోకి అడుగు పెట్టగానే బంగారపు పూత పూసిన చతుర్ముఖ బ్రహ్మ ఆలయం ఉంటుంది ఆ క్యాసినోలో. క్యాసినో బయట 4-headed బ్రహ్మ విట్నెసింగ్ ఆల్ అని చెప్పని రాసి ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ ఆయన పర్యవేక్షిస్తున్నాడు అని చెప్పని నేను ఆశ్చర్యపోయా. అక్కడ బ్రహ్మ ఆలయం ఉండటం అనేది. తర్వాత అసలు ఆ నిర్మాణాలు, ఆ రిచ్నెస్ చూస్తే, ఆ షాపింగు అంటే మనకేమనిపిస్తుంది అంటే ఇట్లా తలపైకి ఎత్తితే నీలాకాశం, మేఘాలు కనిపిస్తుంటాయి మనకి. అసలు ఆ బ్రహ్మాని థీమ్ని ఎందుకు తీసుకున్నారు అక్కడ? ఆశ్చర్యం. అసలు ఇట్లా తలపైకి ఎత్తితే మనకి నీలాకాశం, మేఘాలు కనిపిస్తాయి. కొంచెం సేపటికి కానీ అర్థం కాదు, అది పైన కవరు, అసలు ఆకాశం కాదు. మన కళ్ళు మనల్ని మోసం చేసేట్టు ఉంటుంది అనమాట. అంత సహజ సిద్ధంగా ఎంత దూరం నడుస్తుంటే అంత దూరం ఆ మేఘాలు మనతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. నడిచి 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 మన కలుపు రావాల్సింది అంతంత ఉన్నాయి ఒక్కొక్క క్యాసినో. అక్కడ ఒక నగరం మొత్తానికి అవే ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి, ఒక ఎకనామిక్ సెంటర్గా. మరి దాన్ని చూసిన తర్వాత మనం అంటే ఆ జోదము, ఆ జోదం మాటన జరుగుతున్న నష్టము, ఆ వ్యసనానికి బానిసయి ప్రజలు కోల్పోయే సంపద, ఇది ఒక ఫ్యాక్టర్. దాన్ని ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు అందులో. కానీ టూరిజం కేవలం దానికోసం అమెరికా కాదు, ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు అక్కడికి వస్తూ ఉన్నారు చూడటానికి. ఆ నిర్మాణ శైలే కాదు, ఆ క్యాసినోలో పాల్గొనడానికి. ఇంకా ఆ క్యాసినో క్లబ్స్, స్ట్రిప్ క్లబ్స్ ఇవన్నీ ఉంటాయంట. నేను అసలు అటువైపు అడుగుపెట్టలేదు. అంటే ఆ క్యాసినోల్లో కూడా నిలబడి చూస్తూ ఉంటుంటే కొన్ని వేల డాలర్లు మన కళ్ళ ముందు అట్లా చేతులు మారుతూ ఉన్నాయి. అసలు ఎన్ని కోట్ల డాలర్ల లావాదేవీలు అక్కడ ప్రతిరోజు నమోదవుతాయో. చాలామంది ఒక్కసారి ఆడదాం క్యాసినోలు అన్న ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. ఇప్పుడు మా తమ్ముడు నన్ను అడిగాడు, మా కజిన్, అన్న నువ్వు కూడా ఆడతావా అని. నా జీవితంలో నేను ఈ రోజు దాకా ఇప్పుడు గ్యాంబ్లింగ్లో పాల్గొలేదు, ఇప్పుడు కూడా పాల్గొనరా అని చెప్పాను. నేను చూసి వచ్చాను. నేను ఆ తర్వాత లాస్ ఏంజల్స్ వచ్చాను. నేను లాస్ ఏంజల్స్లో ఇంకొక మీట్ అండ్ గ్రీట్ జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే టాంపా వెళ్ళాను నేను. అక్కడ ఆర్లాండోలో డిస్నీ వరల్డ్ ఉంటుంది. ఇక్కడ లాస్ ఏంజల్స్లో యూనివర్సల్ స్టూడియో ఉంటుంది, డిస్నీ వరల్డ్ ఉంటుంది. అవేవి చూడటానికి నాకు టైం దొరకలా. ఇక్కడ కూడా మీట్ అండ్ గ్రీటు. టాంపాలో క్లియర్ వాటర్ బీచ్ అని ఒకటి ఉంది. ఆ బీచ్కి వెళ్ళాను నేను. మా మేనల్లుడు తీసుకెళ్ళాను నన్ను అక్కడికి. ఆ బీచ్కి వెళ్తే కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళలో నేను ఫిట్గానని చెప్పి నేనే వచ్చేసా. అంత యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు. అక్కడ బట్టలు వేసుకొని ఉంది, నిండా బట్టలు వేసుకొని ఉంది, నేను ఒక్కడనే.
మన గోవా కల్చర్. వాళ్ళు నా వెంక కదే కదా వస్తున్నారు, ఈడెవడరా ఇక్కడికి వచ్చాడు ఈ కాటన్ షర్టు ఇట్లా చేతులు మడుచుకొని, వాళ్ళలో ఎవడుంటాడు అక్కడ? అదంతా డిఫరెంట్ కల్చర్ కదా. సరే ఇక్కడ మనమే ఫిట్గా అని చెప్పని వచ్చేసాను నేను. తర్వాత లాస్ ఏంజల్స్లో హంటింగ్టన్ బీచ్ అని చెప్పని అక్కడికి వెళ్ళా. అయితే ఇక్కడ ఈ టాంపా బీచ్ దగ్గర మన వైజాగ్ చెన్నైలో ఉండే సహజ సిద్ధ హ్యూమిడిటీ ఈ వాతావరణం ఉంది. కానీ లాస్ ఏంజల్స్ అసలు అటువంటి వాతావరణం లేదు. అంటే ఇక్కడ ఇదేమో అట్లాంటిక్ ఓషన్, అది పసిఫిక్ ఓషన్, ఇది ఈస్ట్ కోస్ట్, అది వెస్ట్ కోస్ట్. మరి ఆ వాతావరణంలో మార్పు వల్ల ఎందుకో తెలియదు, అక్కడ అయితే చల్లటి గాలి ఆహ్లాదకరంగా ఉంది. సముద్రం దగ్గర లాస్ ఏంజల్స్లో కూడా మీట్ అండ్ గ్రీట్ జరిగింది. ఆ తర్వాత వెగాస్ నుంచి లాస్ ఏంజల్స్ బై రోడ్ వచ్చాను. ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్ బై రోడ్ వెళ్ళాను. న్యూయార్క్ నుంచి బోస్టన్ బై రోడ్ వెళ్ళాను. రోడ్ ప్రయాణం బాగుందండి అక్కడ. రోడ్డు ప్రయాణం వెగాస్ నుంచి లాస్ ఏంజల్స్ ఆల్మోస్ట్ డెజర్ట్. వెగాస్ నుంచి లాస్ ఏంజల్స్లో కంప్లీట్ డెజర్ట్లోనే వస్తాం మనం. కానీ లాస్ ఏంజల్స్ నుంచి శాన్ హోజే చివరి మజిలీ, దాన్నే మనం శాన్ జోస్ అంటాం, బే ఏరియా అంటాం. అక్కడ మా ఇంకో కజిన్ ఉన్నాడు. అక్కడికి వచ్చి అక్కడ మా బంధువులు, మళ్ళీ అక్కడ కూడా చాలామంది మిత్రులు, నా క్లాస్మేట్స్. ఇక్కడ ఈ క్రమంలో ఏమైందంటే ఈ 21 రోజుల్లో కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు ఒకసారి కూడా కలవని బంధువులు కలిశారు, మిత్రులు కలిశారు, మా గ్రామస్తులు కలిశారు. అలాగే గత 4 సంవత్సరాలుగా నన్ను స్క్రీన్ మీద చూస్తూ వీడెవడో బాగానే మాట్లాడుతున్నాడులే అనుకున్న వాళ్ళు చాలామంది అక్కడ ప్రత్యక్షంగా నన్ను కలవటం జరిగింది. నేను కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళు నన్ను కలిసే లోపుగా మీ ద్వారా చేసిన వీడియో కూడా వాళ్ళందరూ చూస్తున్నారు. దాంతో మా ఊరు, నా నేపథ్యం, వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి ఒక స్పష్టత ఉంది. దాంతో వాళ్ళు మరింతగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అంటే వీడొక గ్రామ స్థాయి నుంచి పల్లెటూరు అరుగుల మీద నుంచి వచ్చినాడు, వీడికి ఎటువంటి హిపోక్రసీ లేదు, మనలాంటి మన ఇరుగు పొరుగు స్థాయి వ్యక్తే అని చెప్పనే దీంతో మరింతగా నన్ను ఓన్ చేసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. నాకు కూడా ఎక్కడ కొత్తదనం అని అనిపించలేదు. మామూలుగా మా వీడియోల్లో యుఎస్ఏ నుంచి సుమారుగా 6 to 7% మాత్రం చూస్తారు. మీతో చేసిన వీడియో 33% చూసినట్టున్నారు. చాలామంది ఇప్పుడు నన్ను కలిసిన వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు నేను ఈ కలిసిన దీంట్లో కొత్తగా ఎంఎస్ చేసి ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్స్ పిల్లలు కొంతమంది కలిశారు అక్కడ నన్ను. ఇప్పుడు ఎంఎస్ కంప్లీట్ అయ్యి ఉద్యోగాల్లో కొత్తగా చేరిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి 40 సంవత్సరాలుగా, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలుగా అమెరికాలోనే స్థిరపడిపోయి ఆర్థికంగా స్థితిమంతులైన వాళ్ళు ఉన్నారు. వివిధ రంగాల్లో చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే వీళ్ళందరి కామన్ ఎజెండా ఒకటే, రాష్ట్రం బాగుండాలి. ఇవాళ మాలాంటి వాళ్ళందరం బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్ అనుకొని రాష్ట్రాన్ని, మా గ్రామాలని, మా కుటుంబాలని కాదనుకొని ఇంత దూరం వచ్చిన పర్యవసానం ఇవాళ మా కుటుంబాలన్నీ కూడా వలసలతోటి కొనారిల్లుతూ ఉన్నాయి. ఇవాళ ఏ గ్రామంలో చూసుకున్నా కూడా ఏ కుటుంబంలో అయినా సరే పెద్దవాళ్ళే మిగిలారు. కనీసం రాబోయే రోజుల్లో అయినా సరే ఈ వలసలు లేని స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాలి అని అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అవుతున్నారో హైదరాబాదో, బెంగళూరు, చెన్నైయో, లేకపోతే దేశంలో వివిధ ప్రాంతాల్లోనో, వివిధ దేశాల్లోనో అంతమంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి కనీసం ఇక్కడి నుంచైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూపిస్తున్న చొరవ కారణంగానైనా సరే రాష్ట్ర స్థితిగతులు మెరుగుపడాలి, ఒక సమగ్ర నగర నిర్మాణం జరగాలి. శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా ఏ ఏ జిల్లాల్లో ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా ఆయా జిల్లాల్లో ఉపాధి కల్పన జరగాలి. రాబోయే తరాలైన వాళ్ళ గ్రామ సమీపాన్ని ఉపాధి పొందే పరిస్థితి ఉంటే మా అంతటి స్థాయి, అంటే ఇక్కడ అమెరికా దాకా వచ్చి ఇక్కడ కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ స్థాయి ఆర్థిక స్థితి రాకున్నా కూడా ఈ స్థితి దక్కిన తర్వాత కూడా మేము కోల్పోయినవి కూడా చాలా ఉన్నాయి, మేము చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి. కానీ బెటరు లైఫ్, బెటర్ కంఫర్ట్ తోటి అక్కడ జీవించడానికి ఆస్కారం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఇక్కడ రాజకీయాల గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐల పట్ల వ్యతిరేకతతో ఉన్నారేమో అన్న అభిప్రాయం కూడా వాళ్ళలో కొంత కలిగింది. అంటే ఆయన శాసనసభ్యులను ఉద్దేశించి చేసిన స్టేట్మెంటు ప్రాతిపదికగా అటువంటి అభిప్రాయానికి వాళ్ళు కూడా రావడం జరిగింది. వీటన్నిటికీ నాకు చేతనైన వరకు నేను వివరణ ఇచ్చాను.
నాతో ఇంటరాక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా కన్విన్స్ అయ్యారని చెప్పని నేను అనుకుంటున్నా. నేను ఇక్కడ మీడియా చర్చల నుంచి గత 3 వారాలుగా దూరం జరిగినా కూడా అక్కడ 1-to-1 చర్చల్లో ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆస్కారం కలిగింది. అలాగే వెగాస్లో ఉండగా మహిళా విభాగం వాళ్ళతోటి, అంటే అమెరికాలో ఉన్న తెలుగుదేశం మహిళా విభాగం వాళ్ళకు జూమ్ కాల్ ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. వాళ్ళ ప్రశ్నలన్నిటికీ కూడా నేను వివరంగా సమాధానం చెప్పడం జరిగింది. మరి అన్నీ పూర్తి స్థాయిలో సంతోషకరంగా ముగించుకొని 23వ తారీఖు మధ్యాహ్నం అక్కడ బయలుదేరి నిన్న ఉదయం 7 గంటలకి మనకి హైదరాబాద్లో తిరిగి ల్యాండ్ అయ్యాను నేను. నా మొట్టమొదటి అమెరికా ప్రయాణం ఫలప్రదంగానే ముగిసింది. గౌరవప్రదంగానే నా పాత్రని నిర్వహించి అంతే గౌరవంగా నేను అక్కడి నుంచి వెనక్కి వచ్చానని చెప్పని నేను అనుకుంటున్నా. అక్కడ ప్రజలు ఏదైతే మీతో పంచుకున్నారో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ఆ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు ఈ 4 ఏళ్ల కాలంలోనే తీర్చిదిద్దుతారని, క్వాంటమ్ వ్యాలీతో అమెరికా కళలు ఇక్కడ నెరవేరబోతున్నాయని అమెరికన్లకు తెలియజేస్తూ, అలాగే 21 రోజుల తన సుదీర్ఘ ప్రయాణాన్ని, తన అనుభవాలని, అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయిన తీరుని అద్భుతంగా విశ్లేషించిన రాజేష్ అప్పసాని గారికి చైతన్య రథం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.